ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ సర్వాధినేత, ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక నిర్వాహకుడిగా ఉన్నటువంటి బిల్ గేట్స్ అమరావతికి రావడము, పర్యటించడము అది చాలా అద్భుతమైనటువంటి విషయంలాగా కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. అవన్నీ మనం చూసాం. సరే, ఓ పెద్ద పారిశ్రామికవేత్త, సంపన్నుడు, ధార్మిక సంస్థ ఉందని ఆయన వస్తే ఏదైనా మేలు జరుగుతుందని ప్రభుత్వాలు ఆశించవచ్చు. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. ఏదో ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు లేదా అంతర్జాతీయంగా ఇంకా తిరుగులేని ఆధిక్యత గల వ్యక్తి వచ్చినట్టుగా వీళ్ళు భావించారు. ఆయనకు ప్రతిదీ చెప్పారు. పరస్పర ప్రశంసలు, ఆయన చంద్రబాబు విజన్ను ప్రశంసించడం, వీళ్ళు ఆయన్ను ప్రశంసించడం, ఇదంతా జరిగింది. ఈ సమయంలో ఒకవైపున ఎపిస్టైన్ టేప్స్, రెండో వైపున అంతకుముందు ఆయన చేసినటువంటి వ్యాక్సిన్ ప్రయోగాలు వికటించటము, ఇట్లాంటి అనేక వివాదాల్లో ఆయన చిక్కుకొని ఉన్నాడు కదా. ఆయన్ని ఎందుకు అంత నెత్తిన పెట్టుకోవాలి ఈ సమయంలో అని అందరూ, కొంతమంది మేము మాలాంటి వాళ్ళు విమర్శిస్తే, వ్యాఖ్యానిస్తే విరుచుకుపడ్డారు. ఇంకా దాని మీద ప్రత్యేకించి ఇప్పుడు చాలామంది మిత్రులు చర్చలు జరుపుతున్నారు. కానీ అసలు దేశంలో నేను నిన్న చెప్పాను, ఆయన నెట్వర్త్ పడిపోయింది, ఆయన రెప్యుటేషన్ చాలా పడిపోయింది. ఆయన భార్య మెలిందా గేట్స్ కూడా బయటికి వెళ్ళిపోయి చాలా ఆరోపణలు చేశారు. ఇంకా ఆ టేప్స్ సంగతి అయితే సరే. ఇప్పుడు ఈ సమయంలో ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరుగుతుంది, ఏఐ సమిట్. ఈ వార్త చూడండి, ఇప్పుడే జస్ట్ కమింగ్. బిల్ గేట్స్ ఏఐ సమిట్కు వస్తాడు అని ప్రకటన. బిల్ గేట్స్ టు అటెండ్ ఏఐ సమిట్. ఓకే, కానీ ఎవరు చెప్తున్నారు తెలుసా అండి? ఇది క్లారిఫైస్ గేట్స్ ఫౌండేషన్. గేట్స్ అంటే ఆయన సంస్థే చెప్తుంది బిల్ గేట్స్ వస్తారు, దీంట్లో కీనోట్ అడ్రస్ ఇస్తారు అని. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఇండియా టుడే, సారీ ఎన్డీటీవీ. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ది క్లారిఫికేషన్ followed confusion caused by Gates' name not appearing on the list of key participants for the summit. His name did not appear when NDTV checked the summit's website at 12:15 p.m. సో ఈరోజు మధ్యాహ్నం 12:15కు ఎన్డీటీవీ ఆ ప్రోగ్రామ్ యొక్క దీనంతటిని షెడ్యూల్ అంతా పరిశీలించినప్పుడు అందులో బిల్ గేట్స్ పేరు లేదు. వాళ్ళు ఆ వార్త రాశారు. దాంతో దుమారం వచ్చింది. ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళే వచ్చి, లేదు మా సార్ పాల్గొంటాడు, ఆయనే చెప్తాడు అంటున్నారు. కానీ అశ్వని వైష్ణవ్ కేంద్ర మంత్రి, దీనంతటికి ఆయన ఆధ్వర్యం వహిస్తున్నారు. ఆయన్ని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, అబ్బే నాకంత గుర్తులేదండి, ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు రారో వ్యక్తిగతంగా దాని గురించి నేను చెప్పలేను అని ఆయన అంటే చాలా స్పష్టంగా చెప్పాలంటే ఆయన దానికి సమాధానం దాటేశాడు. ఒక విధంగా అవమానకరంగా, ఇంకా అధికారికంగా యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్, who is leading the summit, did not provide a direct reply on questions raised at the press conference. I forgot many other things regarding who is attending, who is not attending. That is personal choices which people మేక్. అంటే పర్సనల్ ఛాయిస్, తనంతకు తను వస్తున్న పర్సనల్ ఛాయిస్తో తప్ప మేమేమి పిలవలేదు. ఐ నీడ్ నాట్ కామెంట్ ఆన్ దట్, వైష్ణవ్ సెడ్, ఈవెన్ యాజ్ హి స్పోక్ ఇన్ డీటెయిల్ అబౌట్ నివిడా CEO జెన్సన్ హువాంగ్ హ్యాడ్ స్కిప్డ్ ది సమిట్. అదే విషయానికి వస్తే ఇంకొంతమంది విషయంలో ఆయన వివరంగానే మాట్లాడాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద తీవ్రంగానే ముందుగానే మాట్లాడింది. కాంగ్రెస్ వాజ్ క్విక్ టు టార్గెట్ ది మోడీ గవర్నమెంట్ ఓవర్ ది ఎపిసోడ్, క్వశ్చనింగ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అఫిషియల్లీ మేకింగ్ క్లియర్. మీరు ఎందుకు క్లియర్ చేయట్లేదు అని కూడా అడిగారు. అలాగే ప్రియాంక చతుర్వేది అని, ఆమె శివసేన ఎంపీ, ఆమె తీవ్ర స్థాయిలో ఈ విషయంలో ధ్వజమెత్తారు. అందుకే ప్రభుత్వం అటు ఇటు తిరిగి దీన్ని దాటేసింది. సో పీటీఐ రిపోర్ట్ వచ్చేసింది. A PTA report earlier in the day quoted government sources to say that Gates will not be attending the summit, even as reports and ex-post by some journalists suggested that his name figures in the files relating to the etc. So, మళ్ళీ పీటీఐకి గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి కాదు ఆయన పాల్గొంటాడని చెప్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా, అమెరికాకి దగ్గరగా ఉండే ప్రభుత్వం కూడా లేదు, మేము ఇంకా తప్పనిసరిగా ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ఇవి వచ్చాక
మేము బాధితులతో ఉంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. మీరు బాధితులతో ఉంటామని ఈయన్ని ఎలా ఆహ్వానిస్తారు అనే విమర్శ వచ్చింది. ఇవన్నీ మాట్లాడితే ఆయన్ని వదిలేసి వాళ్ళు భాగస్వాములుగా ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఆయన విషయం దాటేస్తుంటే మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కూటమి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇంతగా బిల్ గేట్స్ నెత్తిన పెట్టుకున్నారో ఆయనకు మాత్రమే తెలియాలి. అప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారు అని దాన్ని చెప్పుకొని ఆ విధంగా దాన్ని ఆ ఫ్లాష్ బ్యాక్ను మళ్ళీ ఫ్లాష్ చేయడానికి తప్పితే ఇంకేం లేదు. కానీ నిజానికి ఇది మటుకు చంద్రబాబు కూడా ఏమీ ఇదేం తీసుకురాదు. దీనివల్ల ఎందుకు తెచ్చాడు, ఏం జరిగింది అనే చర్చ ఎక్కువగా ఉంటుంది. అయితే గేట్స్ తప్పకుండా అటెండ్ అవుతారు. ఏ సమ్మిట్కి వెళ్ళి వీటన్నిటినీ కాదని చెప్పడానికైనా ఆయన హాజరు అవ్వాలి కదా. కానీ ఆ మాట కేంద్ర మంత్రి చెప్పడం లేదు. అలాగే అనేక మంది సైంటిస్టులు, జర్నలిస్టులు కూడా ఈ విషయంలో తీవ్రమైన నిరసన ప్రకటించారు.